బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా భరణిని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారు. అయితే బిగ్ బాస్ బజ్ లో ఆల్రెడీ భరణి పాల్గొన్న సంగతి తెలిసిందే. అయినా సరే మరొకసారి బజ్ ని క్రియేట్ చేశారు. ఇక ఇందులో భాగంగా ఈ షోకి ఆహ్వానించిన శివాజీ తనదైన ప్రశ్నల వర్షం కురిపించాడు భరణి మీద. ఇక భరణి ఎక్స్పెక్ట్ చేసావా, నువ్వు టాప్ 5 లో ఉండకుండా వచ్చేస్తావని అనుకుంటే లేదు సార్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటానని అనుకున్నాను. అంటే ఇప్పుడు ఏదైతే ఆట ఆడేవో ఆ ఆట ముందు ఆడుంటే బాగుండేది కదా, నువ్వు మధ్యలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చుండేవాడు కదా, నీలో గేమ్ ఉంది, నీలోని అలాగే కామెడీ చేసే టైమింగ్ ఉంది. సో ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని నువ్వు ఒక్కడవి ఎలా ఉంటే అసలు బాగుండేది కాదు. కానీ ఏది ఏమైనప్పటికీ నువ్వు తెలుసుకునే లోపుకి మొత్తానికి అంతా అయిపోయింది అంటూ శివాజీ చురకలంటించాడు. సరే మరి ఇప్పుడు హౌస్ లో టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు విన్నర్ అవుతారు అంటే నేను తనుజానే విన్నర్ అవుతుంది అని అనుకుంటున్నా. ఎందుకు అంటే కనుక తనుజ డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బాగా గేమ్ ఆడింది. అంటే ఏంటి, ఇంకెవరు ఆడలేదంట, వాళ్ళందరూ ఆడింది వేరు, తనుజ ఆడింది వేరు. సో అమ్మాయి అన్నా సరే ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా 100% ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడింది. సో ఆడియన్స్ కూడా నేనేమనుకుంటున్నానంటే ఇన్ని సీజన్స్ లో ఒక అబ్బాయిని మొత్తానికి విన్ అని చేశారు, కానీ బిగ్ బాస్ సీజన్ 9 లో ఒక అమ్మాయిని విన్ అని చెయ్యాలని, అదే తనుజ అని అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుందో అంటూ బిగ్ బాస్ బజ్ లో మాట్లాడాడు భరణి. మరి పవన్ కళ్యాణ్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయంటే తనకు కూడా విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి, కానీ తను అసలు కనిపించడు. కనిపించకపోవడం మీన్స్ ఏంటంటే తను ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడతాడు. చాలా స్మార్ట్ గేమర్, కానీ తను ఏం చేస్తున్నాడు అనేది ఆడియన్స్ అలాగే ఉన్న హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు గుర్తుపట్టలేరు, అంత తెలివిగా ప్రవర్తిస్తుంటాడు. సో టాస్కుల పరంగా పవన్ కళ్యాణ్ బాగా గేమ్ ఆడినప్పటికీ కూడా ముందు నుంచి కంపారిజన్ చేసి చూసుకుంటే తనుజ కన్నా బెస్ట్ అయితే ఇవ్వలేదు, కానీ తనుజ డే 1 నుంచి వచ్చింది, డే 1 నుంచి కూడా గేమ్ బాగా ఆడింది. సో పవన్ కళ్యాణ్ కి రన్నర్ అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చాడు. మరి సంజన గారు టాప్ 5 లో ఉండరని అన్నారు, ఆడలేదని అన్నారు. మరి టాప్ 5 లోకి ఎలా వచ్చింది అంటే అది అదృష్టం అనేది చెప్పాలి. ఎందుకు అంటే ఆవిడతో పోల్చుకుంటే నేను గేమ్ చాలా బాగా ఆడాను, కానీ జనాలు ఏమో ఎప్పుడు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళకే తెలియాలి. ఎనీవే సంజన అయితే కనుక టాప్ 5 కి రావడం యాజ్ ఎ బ్రదర్ గా హ్యాపీగానే ఉంది. బట్ ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ అయోమయంలో ఉంది అంటూ పక్క నవ్వుకొచ్చాడు భరణి బిగ్ బాస్ బజ్జలో. ఇక మరి ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తావంటే ఇమాన్యుయల్ గురించి ఏం చెప్పాలి, ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. సో ఇమాన్యుయల్ అయితే తప్పకుండా థర్డ్ ప్లేస్ లో ఉంటాడు తప్ప విన్నర్ రన్నర్ అయితే ఖచ్చితంగా అవడు. ఎందుకు అంటే ఇమాన్యుయల్ అప్పుడప్పుడు సింపతి గేమ్ ట్రై చేసేవాడు, ముఖ్యంగా ఆడియన్స్ చూస్తారు కదా ఎవరు ఏంటనేది అంటూ బిగ్ బాస్ బజ్ లో మాట్లాడాడు భరణి. ఇక ఫైనల్ గా డెమోన్ కోసం ఏం చెప్తావంటే డెమోన్ ఒక మంచి గేమర్, డెమోన్ ఖచ్చితంగా టాప్ 4 లోనే ఉంటాడు. టాప్ 5 లో అయితే సంజన, టాప్ 4 లో డెమోను, టాప్ 3 లో అయితే ఇమాన్యుయల్, టాప్ 2 లో పవన్ కళ్యాణ్, టాప్ 1 లో తనుజ అంటూ బిగ్ బాస్ బజ్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు భరణి. మరి నిజంగా భరణి అన్నట్టు వీళ్ళందరూ అలానే ఉంటారా, లేకపోతే ఈ సీజన్ విన్నర్ లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.